జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఆత్మ 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 అని చెప్పి మనం విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నాం. ఆత్మను గురించి తెలుసుకుంటున్నాం, ఆత్మను గురించి అవగాహన ఏర్పరచుకుంటున్నాం. ఆత్మ పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఆకర్షణ కూడా పెరుగుతుంది. అటువంటి ఆత్మకు సంబంధించింది ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గం అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అంటే అంతరంగ శుద్ధి, సంస్కార శుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి. ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరతామో మనిషి అన్ని రకాల బంధాల నుంచి సమూలంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆత్మస్థితికి చేరకుండా సంపూర్ణ స్వేచ్ఛ లభించే అవకాశం లేదు. సంపూర్ణ స్వేచ్ఛ లభించకుండా జీవితం ఆనందమయ్యే అవకాశం లేదు. జీవితం ఆనందమయం కాకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండదు. అందువల్ల మనం ఆత్మను గురించి, ఆత్మస్థితిని అందుకునేటటువంటి విధానాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ఇక్కడ ఒక మాట వాడతాను, వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి. ధర్మం అనేది ఆబ్జెక్టివ్, సత్యం అనేది సబ్జెక్టివ్. సత్యం అనేది ప్రధానమైంది, ధర్మం అనేది ద్వితీయమైంది. ట్రూత్ ఈజ్ ప్రైమరీ, righteousness is secondary. ముందు ప్రైమరీని సరిచేస్తే చాలు, సెకండరీ సరైపోతుంది. కర్మలు సక్రమంగా ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్మలు సరిగా లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది కదా, అయోమయంగా గందరగోళంగా ఉంటుంది కదా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆత్మస్థితిని గురించి తెలుసుకోవాలి. ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, జీవన విధానం ఎలా ఉంటుందో అవగాహన గావించుకోవాలి. ఆత్మస్థితికి చేరే ప్రయత్నం చేయాలి. ఆత్మస్థితికి చేరామనుకోండి, అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదలయ్యామనుకోండి, జీవితం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఆలోచించండి. అందుకే ఒక విషయాన్ని గురించి మీతో ప్రస్తావిస్తాను. సత్యం వేరు, సత్య దర్శనం వేరు. సత్యం అంటే ఋషులు బహిర్గతం గావించినటువంటి వేద విజ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పంథాలు అవగాహన గావించుకోవడం. సత్య దర్శనం అంటే దాన్ని అనుభవంలోకి పొందటం. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో తెలుసుకోవటమే కష్టంగా ఉంది. ఇక సత్య దర్శనం కావటం అనేది కత్తి మీద సాము లాంటిది. అది సాధ్యం కాకపోవచ్చు, అయినా ప్రయత్నం మాత్రం చేయొచ్చు. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నిస్తే నష్టమేమిటి? కాబట్టి సత్యము, సత్య దర్శనం. ఇప్పుడు ఒక సూక్తి చెప్తాను. సత్య దర్శనం ద్వారా మాత్రమే ఆత్మస్థితి కలుగుతుంది. సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, సత్య దర్శనం గావించుకోవాలి, ఆత్మస్థితికి చేరాలి, ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించాలి. ఆత్మను కూడా దాటి వెళ్ళగలగాలి. ఆత్మ అనాత్మలు రెండు కూడా మనసు పరిధిలో ఉంటాయి. ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది, అనాత్మ స్థూలంగా ఉంటుంది. ఆత్మను సత్యం అనుకుంటే అనాత్మ ధర్మం అవుతుంది.
సత్యాన్ని బట్టి ధర్మం కొనసాగుతుంది. సత్యం అస్తవ్యస్తంగా ఉంటే ధర్మం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి. సత్యము ధర్మము, సత్యము సత్య దర్శనము, ఆత్మ ఆత్మస్థితి, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సూక్ష్మమైనటువంటి విలువైనటువంటి అంశాలు. మానవుడికి తప్పనిసరిగా అవసరమే. ఇవన్నీ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే తాత్కాలిక ప్రయోజనం ముఖ్యమా, శాశ్వత పరిష్కారం ముఖ్యమా? తాత్కాలిక ప్రయోజనం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. శాశ్వత పరిష్కారం అయితే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. ఆ శాశ్వత పరిష్కారాన్ని గురించి ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అనుభవాన్ని పొందినటువంటి ఋషులు మనకి వేద విజ్ఞానాన్ని అందించారు కదా. వాళ్ళు అనుభవించి అందించారు తప్ప ఊహించుకొని అందించలేదు కదా. అనుభవించి అందించేది ఏదైనా సత్యం అవుతుంది కదా. అనుభవించకుండా అందించేది కేవలం సమాచారం అవుతుంది కదా. అటువంటి సత్యాన్ని గురించి అనుభవించి అందించేటటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళను మనం తెలుసుకోవటం ఎట్లా? వారే సద్గురువులు. సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని పంచేటటువంటి వ్యక్తులే సద్గురువులు. ఋషులు కూడా ఏం చేశారు? బ్రహ్మచర్యంలో తెలుసుకున్నారు, గృహస్థ జీవితంలో ఆచరించారు, వానప్రస్థంలో అందరికీ తెలియజేశారు, సన్యాసి దశలో సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగించి అదే రీతిలో ముగించారు. వాళ్ళు సన్యాసి దశలోనే వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేశారు. ఎలా చేశారు? వాళ్ళు జీవించి అనుభవించి జీవిత సంకల్పాన్ని నెరవేర్చుకొని జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకొని ఆ జీవన విధానాన్ని ప్రపంచానికి అందించారు. కాబట్టి ఆచరించి అనుభవించి అందిస్తే ఎలా ఉంటుంది? కేవలం పుస్తక పరిజ్ఞానం అయితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. కేవలం పుస్తక పరిజ్ఞానం అనుకోండి, ఏమవుతుంది? అవతల వ్యక్తులు ప్రభావితం కారు. ఆచరించి అందిస్తున్నప్పుడు జీవితమే బోధనగా మారుతుంది, జీవితమే సాధనగా మారుతుంది, జీవితమే సమాచారంగా మారుతుంది. ప్రత్యేకంగా సమాచారం కోసం పరితపించవలసినటువంటి అవసరం లేదు. ఆచరించి అందించే వ్యక్తి అందించే సమాచారాన్ని శక్తితో నింపుతాడు. ఆచరించి అందించేటటువంటి వ్యక్తి పట్ల శిష్యుడికి విశ్వాసం ఉంటుంది, శరణాగతి ఉంటుంది. ఆచరించి అందించకపోతే విశ్వాసం శరణాగతి రెండూ ఉండవు కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి సత్యము సత్య దర్శనము. సత్య దర్శనం గావించుకున్న వ్యక్తి తాను ఎలా సత్య దర్శనం గావించుకున్నాడో శాస్త్రయుక్తంగా తెలియజేయగలుగుతాడు. సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి అనుభవం లేదు కాబట్టి ఆచరించేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలియజేయలేడు కదా. ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అలాగే ఆత్మ అంటున్నాం, అనాత్మ అంటున్నాం. ఆత్మ నుండి అనాత్మ వస్తుంది, అనాత్మ మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతుంది. ఇది ఒక వలయం మాదిరిగా జరుగుతుంది, సైకిల్ మాదిరిగా జరుగుతుంది. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మ మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఆత్మను అనాత్మను వేరు చేయటం సాధ్యం కాదు కదా. ఆత్మ కంటికి కనిపించకపోవచ్చు,
కానీ కంటికి కనిపించేటటువంటి స్థూల జగత్తుకు అదే మూలం మరియు ఆధారం కదా. అందువల్ల మనం ఏం చేయాలి? అనాత్మలోనే ఆత్మను చూడగలగాలి. అనాత్మలోనే ఆత్మను చూడటం అంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి, ఖాళీ చేయాలి. అంతరంగాన్ని శుద్ధి గావించుకోవాలంటే, ఖాళీ చేయాలంటే అనుభవించినటువంటి వ్యక్తి యొక్క మార్గదర్శకత ఉండాలి కదా. సమాచారం ఉంది, అనుభవం లేదు, ప్రయోజనం ఏమిటి? అనుభవం ఉంది కానీ అందించేటటువంటి సమర్థత లేదు, ప్రయోజనం ఏమిటి? అనుభవం ఉండాలి, సమర్థత ఉండాలి. అనుభవం ఒక్కటే ఉన్నా ప్రయోజనం లేదు, సమర్థత ఉన్నా లాభం లేదు. రెండు 50-50గా ఉండాలి. ఎప్పుడైతే 50-50గా ఉంటాయో అటువంటి వ్యక్తి సమాజానికి తప్పనిసరిగా న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి నా అంచనా ప్రకారం సత్యదర్శనం అనేది అత్యంత కీలకమైంది. సత్యదర్శనం ద్వారానే ఆత్మస్థితి కలుగుతుంది. అటువంటి సత్యదర్శనం జరగాలంటే ఆత్మజ్ఞానం కావాలి. కానీ ఆత్మజ్ఞానం ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి సమాచారం అందుతుంది కానీ సంస్కార శుద్ధికి అవకాశం లేదు. ఇందువల్ల సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి సమస్యలు లేనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. అంటే పరిపూర్ణత్వాన్ని చేకూర్చేటటువంటి, ఏకత్వాన్ని సిద్ధింపజేసేటటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. అయితే దాన్ని ఎలా జీవితానికి అన్వయించుకోవాలి? తెలుసుకున్నావు, బాగానే ఉంది, జీవితానికి అన్వయించుకోవాలి కదా. అందుకు నువ్వేం చేయాలి? నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందాలి. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, అది సరైనటువంటి సమాచారం అవుతుంది. దాన్ని నీ జీవితానికి అన్వయించుకున్నావు అనుకోండి, అది సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనం అయిందనుకోండి, సంస్కార శుద్ధి జరుగుతుంది. సంస్కార శుద్ధి జరిగిందనుకోండి, శరీరం కరిగిపోతుంది. శరీరం కరిగిపోయిందనుకోండి, ఆత్మస్థితికి సునాయాసంగా చేరొచ్చు కదా. నేను దాదాపుగా 2.5 దశాబ్దాలు దీని గురించి లోతైనటువంటి కసరత్తు చేసి అనుభవాన్ని పొందాను. ఎటువంటి పుస్తకాలు చూడకుండా, ఎటువంటి సమాచారం సేకరించకుండా, ఎవరి వద్ద ఎటువంటి తరఫీదును పొందకుండా స్వశక్తితోటి, స్వయం కృషితోటి ఈ సమాచారాన్ని బహిర్గతం చేసి ఒక శిక్షణను రూపొందించి వేలాది మందికి అందించాను. నేను అందించేది మొత్తం కూడా నా జీవిత సారాంశమే, నా జీవన విధానమే. అందించేది, జీవించేది 2 రకాలుగా లేవు. జీవితం నుండి అందించేది వచ్చింది తప్ప అక్కడ జీవితము, సమాచారం 2 వేరు కాదు. నా జీవితమే నా సందేశం. ఎప్పుడైతే ఆచరించింది అందించడం జరుగుతూ ఉంటుందో అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు సత్యవంతమైన జీవితం చాలా సులభమైంది, అబద్ధపు జీవితమే చాలా ప్రమాదకరమైంది. అందరూ సత్యాన్ని విస్మరించి అబద్ధపు జీవితానికి అలవాటు పడ్డారు కాబట్టే పూర్తిగా గాడి చెప్పారు. జీవితాన్ని కష్టంగా, క్లిష్టంగా, ప్రమాదకరంగా తయారు చేసుకున్నారు. సామూహికంగా శిక్షణ అనుభవిస్తున్నారు, మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం,
పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అది లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని రెండింటినీ సమన్వయం చేస్తుంది. రెండు సమన్వయం అయ్యాయి అనుకోండి, ఎలా ఉంటుంది? లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగింది అనుకోండి, అది ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. లౌకిక జీవితం సరిగా లేకపోతే ఆధ్యాత్మికతలో పూర్తిగా వైఫల్యం చెందుతాం కదా. ఎందుకంటే అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే అవి ఎలా తొలగిపోతాయి? ఆత్మస్థితి చేరటం ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. కాబట్టి ఆత్మ వేరు, ఆత్మస్థితి వేరు. ఆత్మను గురించి తెలుసుకోవటం చాలా సులభం, ఆత్మస్థితికి చేరటం చాలా కష్టం. సత్యాన్ని గురించి తెలుసుకోవటం చాలా సులభం, సత్య దర్శనం గావించుకోవటం చాలా కష్టం. ఇంతకంటే నేను చెప్పలేను. పంచదార తీయగా ఉందనేది సిద్ధాంతపరంగా తెలిసింది. ఆ పంచదారను తింటేనే కదా నీకు అనుభవం వచ్చేది, రుచి తెలిసేది. తీయగా ఉందని బోధిస్తూ ఉన్నావు, బాగానే ఉంది, రుచి చూడలేదు కదా. రుచి చూడకుండా బోధిస్తూ ఉంటే అది ఊహ అవుతుంది కదా, సమాచారం అవుతుంది కదా. అదే అనుభవించి అందిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? రుచి చూసి దాని గురించి తెలియజేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అందుకున్న వాళ్ళు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు కదా. ప్రస్తుతం సద్గురువులు లేరు. సమాచారాన్ని శాస్త్రయుక్తంగా, సాంకేతిక పరంగా అందించేవాళ్ళు లేరు. అనుభవాన్ని పొంది అందించేవాళ్ళు అసలు లేరు. అందుకే ఆధ్యాత్మికత ద్వారా కూడా ప్రపంచం మంచి మార్గంలో పయనించలేకపోతుంది. ఆధ్యాత్మికత కూడా సమూల శాశ్వత పరిష్కారం కానే కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో లౌకిక జీవితం ఆధిక్యతను సంతరించుకుంది. అది సజావుగా ఉంటేనే మనిషికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. ప్రశాంతత, సంతృప్తి రెండు ఉన్నాయనుకోండి, అతనికి సాధన సులభం అవుతుంది. అవి రెండు లేవనుకోండి, జీవితం సమస్యాత్మకం అవుతుంది. జీవితం సమస్యాత్మకమైనప్పుడు కళ్ళు మూసుకుంటే సమస్యలే గుర్తుకొస్తాయి కదా. కాబట్టి కొంచెం ఆలోచించండి. సత్య దర్శనం, ఆత్మస్థితి. ఆత్మను అనాత్మను రెండింటిని వదిలివేసే స్థితి వస్తే అది ఆత్మస్థితి అవుతుంది. ఆత్మ ముఖ్యమని పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆత్మస్థితికి చేరే అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మ అనాత్మలు రెండు కూడా పాక్షికాలు, ద్వంద్వాలు, అసంపూర్ణాలు. అవి మనిషిని పక్షపాతం వైపుకు మళ్లిస్తాయి. ఆధ్యాత్మిక మార్గము బంధమే, భౌతిక జీవితము బంధమే. మనం లౌకిక జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మికత ముఖ్యం అనుకుని లౌకిక జీవితాన్ని విస్మరించేటట్లయితే జీవితం ప్రమాదకరంగా మారుద్ది. అసలు ఆధ్యాత్మికతను, లౌకిక జీవితాన్ని, భౌతికవాదాన్ని వేరు చేయకూడదు. ఆధ్యాత్మికతే భౌతికం, భౌతికమే ఆధ్యాత్మికత. రెండు వేరు కాదు, ఒకటే. వేరు చేస్తే అది ద్వైతం అవుతుంది కదా. ఒకటిగా భావిస్తే అది అద్వైతం అవుతుంది కదా. ఏది సత్యం, ఏది వాస్తవం కొంచెం ఆలోచించండి. ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు.
ఎప్పుడైతే ఒకదాని గురించి మనం తెలుసుకొని దాని అనుభవంలోకి పొందకుండా రెండుగా విభజించి బోధిస్తున్నామో అందుకునేటటువంటి వ్యక్తులు కూడా అయోమయం గందరగోళంలో పడతారు. భగవంతుడు ఒక్కడే కదా, రెండు రకాల జీవన విధానాలు ఎక్కడున్నాయి? సత్యము ధర్మం రెండు ఒకటే కదా, రెండు వేరు కాదు కదా. సత్యాన్ని విస్మరించి ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కాదు, ధర్మాన్ని ఆచరించకుండా సత్యాన్ని అందుకోవటం కూడా సాధ్యం కాదు. అందుకే నేను చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి, వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సూక్ష్మం ఉండాలి, స్థూలం ఉండాలి. విత్తనం లేకుండా ఫలాలు లేవు. ఫలాలు రావాలంటే విత్తనం కావాలి. మన విత్తనాన్ని వదిలేసి ఫలాల కోసం వెళితే ఎట్లా? విత్తనం వేసుకునేటప్పుడే దాని గురించి లోతుగా విశ్లేషించుకోవాలి కదా. ఎప్పుడైతే విత్తనాన్ని గురించి అవగాహన ఉంటుందో, ఎటువంటి విత్తనం నాటుకోవాలో మనకు తెలిసిపోతే, ముందు జాగ్రత్త పడితే అంతిమంగా సత్ఫలితాన్ని పొందవచ్చు కదా. అందువల్ల సత్య దర్శనానికి మూలం ఏంటంటే ధర్మమే, ధర్మానికి మూలం ఏంటంటే సత్యమే, ఆత్మస్థితికి మూలం ఏంటంటే ఆత్మే. ఆత్మను గురించి అనుభవం పొందాలంటే తప్పనిసరిగా అనాత్మ కావాలి. అనాత్మను ఆత్మను వేరు చేయకూడదు, సత్యాన్ని ధర్మాన్ని వేరు చేయకూడదు, లౌక్యాన్ని ఆధ్యాత్మికతను వేరు చేయకూడదు, భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను వేరు చేయకూడదు. ఒకటిగా చూస్తే పరిపూర్ణం, రెండుగా చూస్తే పాక్షికం. పాక్షికం ప్రమాదకరమైంది, పరిపూర్ణం మాత్రం ఆమోదయోగ్యమైంది. అందువల్ల అనుభవించినటువంటి వ్యక్తి పరిపూర్ణత్వాన్ని అందిస్తాడు తప్ప పాక్షికతను అందించడు కదా. అతడు పాక్షికతలో ఉంటే పాక్షికతను అందిస్తాడు, పరిపూర్ణంలో ఉంటే పరిపూర్ణాన్ని అందిస్తాడు. మనం ఏం చేయాలి? పరిపూర్ణాన్ని గురించి తెలుసుకోవాలి, పరిపూర్ణాన్ని ఆచరించాలి, పరిపూర్ణత్వాన్ని పొందాలి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి, జీవిత సంకల్పం నెరవేర్చుకోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇవాళ సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి గురువుని ఎంపిక చేసుకోవటం కూడా చాలా కష్టమే. బంధాలలో ఉన్నటువంటి గురువు శిష్యులకు మోక్షాన్ని ఎలా అందించగలుగుతాడు? మోక్షాన్ని అందించేటటువంటి వ్యక్తి ద్వారా మాత్రమే శిష్యులకు న్యాయం జరుగుతుంది కదా. ఆధ్యాత్మికత కూడా భౌతికవాదపు ఛాయల్లో ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ద్వారా కూడా అందరికీ న్యాయం జరగటం లేదు. అందించే విధానం కృత్రిమంగా ఉంది, అందుకునే వ్యక్తుల యొక్క అంతరంగం కూడా కృత్రిమంగానే ఉంది. కృత్రిమైనటువంటి వ్యక్తులు కృత్రిమత్వాన్నే తెలుసుకుంటున్నారు, సహజమైనటువంటి విధానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే పరిస్థితులు రోజు రోజుకి తీవ్రంగా తయారవుతున్నాయి. భవిష్యత్తులో పరిష్కారం తప్పనిసరిగా వస్తుంది, కానీ అది ఊహించినంత సులభం మాత్రం కాదు. కాబట్టి అందరూ కూడా సత్యదర్శనం ద్వారా ఆత్మస్థితికి చేరే ప్రయత్నం చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.